మచిలీపట్నంలో బానిసత్వం పోయిందా? ఇది నాకు చాలా గట్టి ప్రశ్న. ఎందుకంటే బానిసత్వం అనేది అంతకుముందు రాజుల కాలం నుండి అలా వంశపారంపర్యంగా కొంతమంది పాలించుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పటికి కూడా బానిసత్వం నడుస్తుందా? ఇదేమన్నా రాజుల కాలమా? అంటే పేదవాడు ఇప్పుడు అవ్వచ్చు, అంతకుముందు అవ్వచ్చు, దాదాపుగా ఒక 2000 సంవత్సరం దగ్గర నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు గెలుచుకుంటా వచ్చినా పేదవారి కంటే తప్పదు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, కార్పొరేటర్ దగ్గర కాళ్ళు మొక్కితే నీ బాంచానని చెప్పని ఉండాల్సిందే. కానీ డబ్బున్న వారికి కూడా అదే పరిస్థితి. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, గతంలో 2024లో నేను పోటీ చేసినప్పుడు నాకు కొంతమంది అంటే నేనంటే అభిమానించేవాళ్ళు కానీ, నా స్కిల్స్ నచ్చిన వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు ఇంటికి పిలిపించుకుని 50,000 కానీ, ₹1,00,000 కానీ అలా కొంతమంది నాకు దాదాపుగా ఒక 15 lakhs ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పడం అనవసరం. వీళ్ళంతా కూడా ప్రముఖ పార్టీలకు చెందిన వ్యక్తులే. కొంతమంది బిల్డర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకునేవాళ్ళు, అలాగే కొంతమంది ప్రముఖులు కొంతమంది ఉన్నారు. పేర్లు చెప్పడం అనవసరం. వారంతా కూడా నాకు వెనక నుంచి పుషప్ అనేది ఇచ్చారు. కానీ నాకు బాగా ఎక్కువగా కలిగించే ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మచిలీపట్నంలో అంటే ఒక కొల్లు రవీంద్ర గారు, ఒక పేర్నాని గారే కాదు, ఈ రోజున ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు తర్వాత సొసైటీలో కొంచెం పేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరేషన్లో డబ్బు పైన టీడీపీ దగ్గర, వైసీపీ దగ్గర సీట్ తెచ్చుకోవడం, ఈ రెండు చేస్తే ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయిపోవచ్చు. అలాగే నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, బానిసత్వం మచిలీపట్నంలో పోలా. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఒక బిల్డర్ని తీసుకున్నాం. సపోజ్ ఒక బిల్డరు అతని దగ్గర ఒక 100 కోట్లు ఆస్తున్నా ఈ రోజున ఒక పర్మిషన్ తెచ్చుకోవాలంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాలి మనం. అక్కడ టౌన్ ప్లానింగ్ అయితే టౌన్ ప్లానింగ్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే వెళ్తాం. కానీ అక్కడ వినపడే మాట ఏంటో తెలుసా? గతంలోనేమో బాబు చెప్పాలి, ఇప్పుడు మరి ఎవరో శాసిస్తే వాళ్ళకి చెప్పందే చేయకూడదు, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే కానీ మున్సిపల్ కార్యాలయానికి పనిచేయని పరిస్థితి. వీళ్ళందరికీ ఏం తక్కువ? డబ్బు తక్కువ, హంగు తక్కువ, అధికారం తక్కువ, ఓటు లేదా, ఏం లేదని బందర్లో ఒకడు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ, 2 కుటుంబాల మధ్య రాజకీయం కాదు. ఎవరైనా కానీ ఒక్కసారి కనుక పైన ఉన్న గుండి ఓడదీసి బయటకు వస్తే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా ఒకటి. ఎందుకంటే వారు రేపు నేను గెలిచినా లేకపోతే ఎవరు గెలిచినా ఒక గౌరవం అనేది ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ చైర్కి ఇస్తారు. ఈ చైర్ని మనం చూసి మనకి కళ్ళు నెత్తికెక్కేస్తే కనుక దించడం పెద్ద విషయం కాదు. ఒకసారి కనుక మనం అనుకుంటే ఎవరికి ఆ స్థాయి లేదు. మచిలీపట్నంలో ఎమ్మెల్యేకి పోటీ చేసే స్థాయి ప్రతి ఒక్కరికి ఉంది. ఊరికే సపోజ్ ఈరోజు నేను చెప్తున్నా, చామోశెట్టి నరసింహరావు గారు ఈ రోజున ఆయన వెళ్తే వైసీపీ యోదా, టీడీపీ యోదా, జనసేన పార్టీ యోదా టికెట్. అలాగే కొంతమంది ప్రముఖులు ఉన్నారు మచిలీపట్నంలో, కొంతమంది బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, బాగా పేరున్నవాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళి టికెట్ తెచ్చుకోలేక, అదేవిధంగా మేకల సుబ్బన్న ఉన్నాడు, అలాగే సుబ్బన్నకి ఈ రోజున టికెట్ తెచ్చుకోలేక, లేకపోతే కోసేరు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన టికెట్ తెచ్చుకోలేక, లేకపోతే కొట్టే వెంకటరావు గారు ఉన్నారు, ఆయన టికెట్ తెచ్చుకోలేక, వీళ్ళందరూ కూడా టికెట్ వస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. ఇక్కడ టాస్క్ ఏంటంటే, పార్టీల నుంచి మనం టికెట్ తెచ్చుకోవడం టాస్క్. టికెట్ తెచ్చుకుంటే గాలిలో, మొన్న టీడీపీలో ఎవరి నుంచో పెట్టినా కొట్టేసేవాళ్ళు, దాంట్లో సమస్య లేదు. అవసరమైతే మెజారిటీ కొంచెం తగ్గేదేమో. అలాంటి గాలి వేవ్లో ఎవరైనా కానీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టికెట్ తెచ్చుకోవడమే పాయింట్ పార్టీ నుంచి. అక్కడ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నప్పుడు నేను చెప్పిన పేర్లైనా కానీ, కోన నాగార్జున అయినా కానీ ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి సమస్య లేదు.
దయచేసి బానిసత్వం ఆపండి. మచిలీపట్నంలో బానిసత్వం అనేది ఆపండి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్లు ఇవ్వండి. ఏమనంటే, ఎవరు ఏ అప్లికేషన్ పెట్టినా గతంలో నడిచినాయి, ఇప్పుడు మరి నడుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మాకు బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తేనే మేము చేస్తామనేది దూరం నుంచి కాకుండా, మీరు ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతను లీగల్గా అన్నీ ఉన్నాయా లేదా అనేది చూసి పర్మిషన్లు ఇవ్వాలి తప్ప, మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తేనే ఇస్తాం, ఎక్కడి నుంచి ఫోన్లు ఇస్తానే ఇలాంటి దళారితత్వం ఆపాలని చెప్పి అనేది నా కోరిక. అదేవిధంగా నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా 2024 ఎలక్షన్లో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఒక కోన నాగార్జున అనే వ్యక్తి మీతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మీరు కొంతమంది తమ్ముడు అని పిలుస్తారు, కొంతమంది అన్నయ్య అని పిలుస్తారు, కొంతమంది నాగార్జున అని పేరు పెట్టి పిలుస్తారు. నేను మీ జేబులో వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. అలాగే 2029లో కూడా మీరు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలని, ఏదైనా పేపర్ ఉంటే కనుక 2029లో నాకు ఒకసారి అవకాశం వస్తే, మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే కనుక అధికారే మీ ఇంటికి వచ్చి పర్మిషన్ ఇచ్చేలా నేను చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒకటి మీరు మైండ్లో గట్టిగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.